ఓకే, నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? యాదగిరి యాదవ్. ఓకేనా అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అన్న? కాంగ్రెస్. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారు? నేను మంచిగా చేస్తున్నాను కాంగ్రెస్. కాంగ్రెస్లో ఇంకా టికెట్ ఎవరు కన్ఫర్మ్ చేయలే. నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్కి ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన మంచి మా ఆద్మీ మంచి, మాకందరికి మంచి చేస్తుంది. ఏ టైం ఎనీ టైం అయినా 12 1 గంటకైనా నైట్ ఫోన్ చేయగానే వచ్చేస్తాడు. వచ్చేస్తాడు. అలాగే చూసుకుంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు 2 సార్లు గెలిచారు కదా, ఆయన కాలం చేస్తారు, వాళ్ళ భార్య నిలబడుతుంది, వాళ్ళ గురించి ఏమంటారు? ఆమె చెప్పలేము, మాకైతే తెలంగాణ అక్కడ ఏం లేదు, కానీ ఏం చేయలేరు, రోడ్లన్నీ ఏం చేయలేరు. ఆయన ఉన్నప్పుడు పని చేస్తుంది, వాళ్ళ భార్య చెప్పలేము. ఆమె మంచిగా ఇప్పుడు నవీన్ యాదవ్ అని చాలా ఆద్మీ మంచి చేస్తాడు. ఇక్కడ ఆయన లోకల్ ఉంటాడు, ఎప్పుడు ఎనీ టైంలోనే 24 hours ఉంటాడు. ఇంకా ఆయనకు పోటీగా అంజనా కుమార్ యాదవ్ గారు ఉన్నారు, బొంతు రామ్మోహన్ గారు ఉన్నారు, వాళ్ళకి కానీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి టికెట్ కాంగ్రెస్? ఇక అలాగని రేవంత్ రెడ్డికి తెలుస్తారు. ఏంటంటే మనకైతే నవీన్ అన్న రావాలని మేము అందరూ కోరుకుంటాం. మేము నవీన్ యాదవ్ వస్తేనే మంచిగా ఉంటుంది. వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు వస్తున్నారు, ఎలక్షన్ లేనప్పుడు ఎవరు రారు. ఇప్పుడు నవీన్ అన్న ఏ టైంలో అయినా ఎన్ని టైంలో వస్తాడు, 24 hours వస్తాడు ఆయన నవీన్ యాదవ్. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి వస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, చేస్తారని నమ్మకం ఉందా? కంపల్సరీగా డెవలప్మెంట్ చేస్తాడు అన్న, మాకు నమ్మకం. ఆయన ఎట్టి ఏ గరీబులకైనా మంచిగా చేసిండు ఆయన. ఏ టైం అయినా ఇప్పుడు ఎవరైనా చనిపోయినా కానీ కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఆయన నవీన్ యాదవ్. చాలా చాలా మంచివాడు. బీజేపీ గురించి ఏమంటారన్నా? బీజేపీ అంటే చెప్పలేము సార్. ఇక్కడ లోకల్ అంటే నవీన్ యాదవ్ వస్తాడు. బీజేపీ కూడా సెంట్రల్ ఉన్నది, కానీ ఇక్కడ ఎవరు అంత మేము ఏం లేదు సార్. ఇక్కడ అంటే నవీన్ అన్న ఉన్నందుకు ఓకే అంట అని చెప్తున్నాం. అట్లా నాది ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు అంటే మనము నవీన్ ఇక కాంగ్రెస్ మంచి చేస్తారని ఆయన ఇక్కడ ఇంతకుముందు ఎంఐ ఉండే, ఇక ఇప్పుడు మంచి చేస్తారని మేము నమ్మకం లోకల్లో అంతే. మరి గవర్నమెంట్ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తుందని నమ్మకం ఉందా మీకు? ఇస్తుంది అనుకుంటున్నారా? ఇస్తాన్నాడు సార్. రేవంత్ రెడ్డి అయితే ఇస్తా అంటున్నావు చెప్పిండు. అప్పుడైతే ఆయన ఎలక్షన్లో తిరిగిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడైతే కన్ఫర్మ్ అన్నాడు. ఇప్పుడు ఏదో తెలియాలి. ఎంపీ అంజు కుమార్ యాదవ్ అంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అందు గురించి ఇంతకుముందు ఆయన ఎవరు మన అజరుద్దీన్ ఉండే, ఆయనకి వస్తాడు. ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా ఆయనకు మస్తు సపోర్ట్ ఇచ్చిండు ఎలక్షన్ మూమెంట్లో. మీరైతే నవీన్ కుమార్ యాదవ్ వస్తేనే బెటర్ అంటారు? నవీన్ అని రావాలి, ఆయన కంపల్సరీ వస్తాడు. రావాలని ఆయన నిలబడితే 80% వస్తాడు, ఆయన గ్యారెంటీ చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.